సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఉగ్రవాదులుగా ఎదిగారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తమ మిత్ర దేశం అనుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ మైత్రి పెంచుకుంటోంది. ఇదే ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్తాన్ కి మింగుడు పట్టం లేదు. మహాభారతంలోని గాంధారి కథ ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక లింక్ ను సూచిస్తుంది. విమాన హైజాక్ సంఘటనలు, సరిహద్దు ఘర్షణల సమయంలో పాకిస్తాన్ తన్ను ఆఫ్ఘాన్ మిత్రుడిగా భావించిన వాస్తవానికి ఆఫ్ఘాన్ ఎల్లప్పుడూ భారత్ వైపు మొగ్గు చూపింది. పాక్ భావన ప్రకారం తాలిబాన్ భారత్ నిర్మాణాలను ధ్వంసం చేస్తుందని ఆశించింది. కానీ తాలిబాన్ వాటిని రక్షించడానికి బాధ్యత తీసుకుంది. ఇది పాక్ అంచనాలను తలకిందులు చేసింది. పహల్గాం దాడి తర్వాత ఆఫ్ఘాన్ మంత్రి భారత్ కి మద్దతు తెలపడం, ఉగ్రవాదాన్ని ఖండించడం పాక్ ఆశలను భగ్నం చేసింది. కోవిడ్ కాలంలో భారీ మొత్తంలో మందులు సరఫరా చేయడం, రైతులకు 40,000 లీటర్ల క్రిమి సంహారక మందు పంపడం వంటివి తాలిబాన్ మనసును మార్చాయి. ఇటీవల భూకంప సమయంలో భారత్ ముందుగా స్పందించి 1000 టెంట్లు, 15 టన్నుల ఆహారం, 20 టన్నుల మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. ఇది ఇతర దేశాల కన్నా వేగవంతమైన స్పందనగా నిలిచింది. ఈ సహాయం తాలిబాన్ ని భారత్ వైపు మరలించింది.